అసలే ఆయనకు ముక్కు మీద కోపం. ఆ నేతల తీరు చూసి ఆ కోపం నశాలానికి చేరుతుందిట. వారినలా వదిలేస్తే ఇక అంతేనని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఎవరా యాంగ్రీ మ్యాన్? ఎందుకంత కోపం? ఎవరిపై ఆగ్రహం? వరంగల్ ఉద్యమాల ఓరుగల్లు. గతంలో భారతీయ జనతా పార్టీకి కంచుకోట. దశాబ్దం కిందట అక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న చరిత్ర బీజేపీకుంది. కొన్ని ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుంది. ఇప్పుడు వైభవం కోసం కమలదళం విశ్వప్రయత్నాలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పునరుజ్జీవం కావాలంటే స్థానిక ఎన్నికల్లో జయకేతనం ఎగరేయాలని భావించింది. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు అందుకు మంచి అవకాశంగా తలంచింది. కానీ ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందన్నట్టుగా బొక్కబోర్లా పడింది. అదే బండి సంజయ్కు తెగ కోపం తెప్పిస్తోందట. వరంగల్ కార్పొరేషన్లో కొందరు నేతల ప్రచార సరళి బండి ఆగ్రహానికి కారణమైందట. జిల్లా ముఖ్య నేతల తీరు చూసి చికాకు పడ్డారట. పార్టీ ముఖ్య నేతలు ధర్మారావు, రాజేశ్వరరావు, ఆ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మల మధ్య గ్రూప్ తగాదాలు పార్టీ పరువును బజారుకిడుస్తున్నాయని తెలిసి రగిలిపోతున్నారట బండి. చాలా మంది కార్యకర్తలు అధ్యక్షుని దగ్గరికి వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నారట. దీంతో వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసి హైదరాబాద్ చేరుకున్న బండికి అనేక సిఫార్సులు చెవిన పడ్డాయట. వరంగల్ జిల్లా బీజేపీ నాయకత్వంలో మార్పులు చేయకుంటే అక్కడ పార్టీకి భవిష్యత్తు ఉండదని అన్నారట. అసలే ఓరుగలలో వీధి వీధి తిరిగి పంచెలు విసిరి ఇంత చేసినా సరైన ఫలితాలు రాక రగిలిపోతున్న సంజయ్కు నేతల మధ్య గొడవలు ఆవేశాన్ని మరింత పెంచుతున్నాయట. వరంగల్ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బండి సంజయ్. గ్రేటర్ హైదరాబాద్ కు మించి కాషాయానికి మెజారిటీ సీట్లు రావాలని వ్యూహాలు వేశారట. దాదాపు 4 రోజులు మకాం వేసి ఎన్నికల వ్యూహాన్ని అమలు చేశారు. కానీ బండి సంజయ్ ప్రచారంలో యూత్, మహిళా కార్యకర్తలు జిల్లా పార్టీ నాయకత్వంపై కంప్లైంట్ చేశారట. ధర్మారావు, రాజేశ్వరరావు, రావు పద్మ మధ్య గ్రూప్ తగాదాలు తీర్చకపోతే వరంగల్లో బీజేపీ మరో కాంగ్రెస్ కావడం ఖాయమని అన్నారట. దీంతో ఓరుగలపై మరింత దృష్టి పెట్టక తప్పదని డిసైడ్ అయ్యారట బండి. పాత నేతలను పక్కన పెట్టేసి కొత్త నేతలకు సారథ్యమిస్తే బెటర్ అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నాయకత్వాన్ని బండి సంజయ్ మార్చాలనుకుంటున్నా అంత ఈజీ కాదన్న మాటలు ధ్వనిస్తున్నాయి. కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తే సహాయ నిరాకరణ చేసి ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని కొందరంటున్నారు. అందుకే పాత కొత్త కలయికలతో న్యూ లీడర్షిప్ ను ఎంకరేజ్ చేయాలని కొందరు సంజయ్ కు సూచిస్తున్నారట. చూడాలి వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చేదు ఫలితాలు, నేతల గ్రూప్ పాలిటిక్స్ పై సీరియస్ గా ఉన్న బండి సంజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కీలకమైన ఓరుగల్లులో పార్టీ ప్రక్షాళనను ఎలా పట్టాలెక్కిస్తారు?